బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మనం లోడింగ్ డేటా ఇంటూ స్నోఫ్లేక్ చూసాం కదా. సో లాస్ట్ వీడియోలో కంప్లీట్గా మనం CSV ఫైల్స్ని ఎలా అయితే లోడ్ చేయాలో చెక్ చేసాం. కానీ అన్స్ట్రక్చర్డ్ లేకపోతే సెమీ స్ట్రక్చర్డ్ లాంటి JSON ఫైల్స్ని ఎలా లోడ్ చేయాలో అయితే చూడలేదు. సో ఈ వీడియోలో JSON ఫైల్స్ని మనం ఎలా పార్స్ చేస్తాం, ఎలాగ మనం స్నోఫ్లేక్లో డేటా లోడ్ చేసుకుంటాము, అలానే డేటాని ఎలా మనం రీడ్ చేస్తాం JSON ఫైల్స్ డేటాని మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకి లాస్ట్ వీడియోలో చెప్పిన రకంగానే ఈ స్టేజ్ మనం లైక్ ఏ విండో ఇంటూ S3 బకెట్ అనే స్టేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ మనకి స్నోఫ్లేక్ వాడే అవైలబిలిటీలో ఇచ్చాడు. సో దీన్ని ఈ స్టేజ్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం అనమాట ఈ వీడియోలో కూడా. సో ఇప్పుడు మీరు ఈ స్టేజ్ చూసారంటే దీన్ని URL ఇది, మీరు కూడా ఒక స్టేజ్ క్రియేట్ చేసుకోండి. ఈ URL యూజ్ చేసుకొని S3//UNI ల్యాబ్ ఫైల్స్. సో ఇది మనకి స్నోఫ్లేక్ వాడే నేర్చుకునే దానికోసంగా ఈ స్టేజ్ని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చూసారంటే కొన్ని JSON ఫైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ JSON ఫైల్స్లో నేను ఇప్పుడు మనకి ఈ JSON బుక్ ఆథర్ nested.json అనే ఫైల్ని అయితే తీసుకున్నాను. మనం ఈ ఫైల్ని మనం బ్రౌజ్ చేయాలంటే దీనికి మనం ఫస్ట్ ఒక స్టేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. S3కి స్టేజ్ నేను క్రియేట్ చేసుకున్నాను లైక్ ఏ విండో ఇంటూ S3 బకెట్ని. సో లైక్ ఏ విండో ఇంటూ S3 బకెట్లోకి వెళ్ళి ఈ JSON బుక్ ఆథర్ nested.jsonని తీసుకున్నాను. సో ఇక్కడ ఇది JSON కాబట్టి ఒక ఫైల్ ఫార్మాట్ అయితే క్రియేట్ చేసుకున్నాను, JSON ఫైల్ ఫార్మాట్. సో మీరు కూడా JSON ఫైల్ ఫార్మాట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అది ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయడం ఈజీ కదా. క్రియేట్ ఫైల్ ఫార్మాట్ నేమ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు JSON. సో ఇప్పుడు మీరు ఈ ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా క్వైరీ రాసి ఈ స్టేజ్లో ఉన్న ఈ పర్టికులర్ ఫైల్ని అయితే మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ కానీ చూసారంటే ఇది ప్రాపర్ JSON ఫైల్ అనమాట. సో ఇక్కడ ఆథర్స్ బుక్ టైటిల్ ఇయర్ పబ్లిష్డ్ ఈ డీటెయిల్స్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఈ నెస్టెడ్ ఇన్పుట్ని నేను ఇప్పుడు స్నోఫ్లేక్ టేబుల్లోకి ఎక్కించుకోవాలి. XML ఫైల్స్ని కానీ JSON ఫైల్స్ని కానీ ఇలాంటి ఫైల్స్ని మనం స్నోఫ్లేక్లోకి లోడ్ చేయాలంటే యూజ్ చేసే డేటా టైప్ వేరియంట్. సో ఇప్పుడు క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ నెస్టెడ్ ఇంజెస్ట్ JSON అని ఇచ్చాను. ఇక్కడ రా నెస్టెడ్ బుక్ అనేది నా కాలం నేమ్, కాలం డేటా టైప్ వేరియంట్. సో ఒక కాలం తీసుకొని నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట నెస్టెడ్ ఇంజెస్ట్ JSON అనే టేబుల్ని ఇంజెస్ట్ చేసుకొని నేను ఇది డైరెక్ట్గా ఇన్సర్ట్ ఇంటూ నెస్టెడ్ ఇంజెస్ట్ JSON టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నాకు వాల్యూ అయితే ఎంటర్ అయింది. సో ఇప్పుడు నేను నెస్టెడ్ ఇంజెస్ట్ JSON టేబుల్ని చెక్ చేస్తున్నాను. సో ఇందాక మనం చూసాం కదా, ఒక 5 ఆథర్స్ ఉన్నారు. ఈ 5 ఆథర్స్ని సపరేట్ 5 రోస్గా మనకి ఇక్కడికి JSON డేటాని ఇన్సర్ట్ చేసింది అనమాట నా టేబుల్లోకి. సో ఇప్పుడు మీరు ఆ ఫైల్ని మనం దీనిలోకి ఇలా టేబుల్లోకి లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ బ్రాంచెస్ చూసారంటే ప్రతి ఒక్క దానిలో ఈ ఫస్ట్ రోలో ఒక ఆథర్ కింద ఇద్దరు ఆథర్స్ ఉన్నారు. ఈ ఫస్ట్ దానిలో ఒక బుక్ టైటిల్ ఇయర్ పబ్లిష్డ్ 2001. సేమ్ అలాగే సెకండ్ దానిలోకి వస్తే ఒక ఆథర్ ఉన్నాడు, బుక్ టైటిల్ ఫుడ్ ఇయర్ పబ్లిష్డ్ 2006. ఒక ఆథర్ ఉన్నాడు. ఇది నెస్టెడ్ JSON కాబట్టి మీకు ఇక్కడ లోపల ఇంకో నెస్టెడ్ ఫంక్షన్ ఉంది. సో బుక్ టైటిల్ ఇయర్ పబ్లిష్డ్ ఇలా మనకి ఒక 5 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు డేటా అయితే లోడ్ చేసేసాం. సో దీన్ని ఎలా మనం రీడ్ చేయాలి అని అంటే ఇప్పుడు JSON డేటాను ఎలా రీడ్ చేయొచ్చు అని అంటే $1 ఆథర్స్ అంటే మీకు ఆథర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బుక్ టైటిల్ అంటే బుక్ టైటిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇయర్ పబ్లిష్డ్ అంటే ఇయర్ పబ్లిష్డ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ రన్ చేశారంటే చూసారా, ఆథర్ సపరేట్గా వచ్చేసింది, బుక్ టైటిల్ ఇయర్ పబ్లిష్డ్ సపరేట్ వాల్యూస్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ దీని లోపల ఇంకా నెస్టెడ్ JSON ఉంది కాబట్టి దీన్ని మనం సపరేట్గా మళ్ళీ మనం ఆథర్ ఆఫ్ 0.ఫస్ట్ నేమ్ అంటే ఆథర్ ఆఫ్ 0లో ఫస్ట్ నేమ్ వస్తుంది అనమాట. సో అది ఎలాగో కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇదే దీన్ని మనం తీసుకొని సో మనకి ఆథర్ అనే దానిలో నెస్టెడ్ JSON కాబట్టి నెస్టెడ్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఆథర్ ఆఫ్ 0 అని ఇచ్చాను అనుకోండి, ఆథర్ ఆఫ్ 0 ఫ్రమ్ నెస్టెడ్ JSON అని ఇచ్చాను అనుకోండి. ఆథర్ ఆఫ్ 0 అంటే చూసారా నాకు ఆథర్లో ఉన్న ఇవి వచ్చేసాయి అనమాట, 0లో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు ఆథర్ ఆఫ్ 0 ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి. సో నాకు దీనిలో ఉన్న ఫస్ట్ నేమ్స్ అన్నీ వస్తాయన్నమాట. చూసారా, ఫియోనా, లారెన్, జాన్, జెన్నిఫర్, కేథలిన్. సో ఇలా కూడా మనం JSONని పార్స్ చేయొచ్చు స్నోఫ్లేక్లో.
సో అదే మనం ఇదొక వే ఆఫ్ పార్సింగ్. సో ఇంకో వే ఆఫ్ పార్సింగ్ ఏంటంటే ఫ్లాటెన్ ఫంక్షన్ కూడా మనకు అవైలబుల్లో ఉంది. ఫ్లాటెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోర్ చేసి ఆటోమేటిక్గా కాలమ్స్ అన్ని ఇప్పుడు జేసన్లో ఉన్న జేసాన్ ఫైల్లో ఉన్న సింగిల్ రోని డిఫరెంట్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం రా నెస్టెడ్ బుక్ అనేది మన టేబుల్లో కాలం కదా. సో ఇప్పుడు సెలెక్ట్ ఆథర్ నేను ఇక్కడ తీసుకుంటాను చూడండి. సో సెలెక్ట్ ఆథర్ అన్నప్పుడు నాకు ఈ వాల్యూస్ మాత్రమే వచ్చాయి కదా. సో ఇక్కడ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నెస్టెడ్ చేశాను టేబుల్ తీసుకొని. ఇది ఫ్లాటెన్ ఫంక్షన్కి సింటాక్స్ అనమాట. టేబుల్ ఫ్లాటెన్, దానికి ఇన్పుట్ ఇవ్వాలి మనం. ఇన్పుట్ ఏ డాట్ రా నెస్టెడ్ బుక్. సో ఈ ఏ డాట్ అంటే దీనిలో ఉన్న కాలంని నేను ఇన్పుట్గా ఇస్తున్నాను. ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేసిందంటే నాదే ఎక్స్ప్లోర్ చేసింది. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఒక 5 కాలమ్స్ ఉన్నాయి కదా, 5 రోస్ ఉన్నాయి. 5 రోస్లో ఆథర్ అనేది ఒక కాలం ఉంది, తర్వాత నెక్స్ట్ కాలం బుక్ టైటిల్ ఉంది, తర్వాత ఇయర్ పబ్లిష్డ్ ఉంది. సో ప్రతి రోలో ఉన్న దాన్ని ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ రోస్గా ఇచ్చేసింది ఇక్కడ చూడండి. సో ఇది ఫస్ట్ రోలోకి సంబంధించిన ఇది, దానికి సంబంధించిన బుక్ టైటిల్, ఇయర్ పబ్లిష్డ్. సెకండ్ రోకి సంబంధించిన ఆథరు, బుక్ టైటిల్, ఇయర్ పబ్లిష్డ్. తర్వాత థర్డ్ రోకి సంబంధించిన ఆథర్, బుక్ టైటిల్, ఇయర్ పబ్లిష్డ్. ఫోర్త్ రోకి సో ఇక్కడ మీరు సీక్వెన్స్ చూసారంటే ఈ సీక్వెన్స్ మన ఆ రోకి సంబంధించిన డేటాని చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇదే కాదు, నాకు ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేసి నేను ఇంకా దీన్ని ఆథర్ లెవెల్లో చూడాలి. ఆథర్స్ ఆఫ్ 0 అని ఇస్తాను. ఆథర్స్ ఆఫ్ 0 అని ఇస్తే అది ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యి నాకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఎలాంటి డీటెయిల్స్? ఆథర్లో వాడికి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ నల్. వాడికి సెకండ్ రోలో ఉన్న ఆథర్కి ఫస్ట్ నేము, సెకండ్ నేము, వాడి మిడిల్ నేము. థర్డ్ రోలో ఉన్న ఆథర్లో ఉన్న వాల్యూస్కి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము. ఇలా మనకి ఆటోమేటిక్గా ఫ్లాటెన్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లోర్ అయ్యి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది అయితే మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. సో ఇలాగ మనం ఒక జేసన్ వాల్యూస్ని డేటాని పార్స్ చేయొచ్చు, ఇన్పుట్ చేయొచ్చు. డేటాని ఇన్పుట్ చేయాలంటే సేమ్ బకెట్లో నుంచి నేరుగా ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ రాసుకొని ఇన్సర్ట్ ఇంటూ నెస్టెడ్ ఇంజెస్ట్ చేసిన టేబుల్ అని రాసి ఇచ్చేయచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టేబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు జేసన్ వాల్యూస్ లాంటివి మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ మనం వేరియంట్ కాలం డేటా టైప్ మాత్రమే తీసుకోవాలి. వేరియంట్లోకి మాత్రమే మనకు వాల్యూస్ అయితే వెళ్తాయి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా జేసన్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటే కూడా మనం పార్స్ జేసన్ అనే ఫంక్షన్ ఉంది. ఆ పార్స్ జేసన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా మీరు డైరెక్ట్గా జేసన్ వాల్యూని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ సెలెక్ట్ పార్స్ జేసన్ బ్రాకెట్స్లో దానికి జేసన్కి సంబంధించిన వాల్యూ అనమాట. సో ఇప్పుడు మీరు ఇదే తీసుకుందాం అనుకోండి, ఒక సెలెక్ట్ $1 ఫ్రమ్ జేసన్ నెస్టెడ్ జేసన్ అని తీసుకుంటే ఇప్పుడు నేను ఈ వాల్యూ ఉంది. సో ఈ వాల్యూ తీసుకొని నేను ఈ వాల్యూని జేసన్లోకి నేను ఇన్సర్ట్ చేయాలి మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తానంటే సెలెక్ట్ పార్స్ జేసన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కోలన్స్లో ఈ వాల్యూస్ అంతా పెట్టేస్తాను. ఇక్కడ ఈ పార్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక వేరియంట్ వాల్యూని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి చూపిస్తాను. క్రియేట్ టేబుల్ జేసన్ డెమో యాజ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు సెలెక్ట్ పార్స్ చేసినట్టే కాలం స్పెసిఫికేషన్ ఇవ్వాలి. యాజ్ జేసన్ డేటా అని ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ జేసన్ డెమో యాజ్ సెలెక్ట్ పార్స్ జేసన్ అని ఇచ్చేసి ఇప్పుడు నాకు ఇలాంటిది వాల్యూ వచ్చింది. నేను ఆ వాల్యూని జేసన్ వాల్యూ లాగా చూసుకొని చేశాను. సో జేసన్ డెమో క్రియేట్ అయిపోయింది. సో జేసన్ డెమో టేబుల్ని మనము చెక్ చేసామంటే జేసన్ డెమో టేబుల్ని చెక్ చేద్దాం. సో జేసన్ డెమో అనే టేబుల్ని చెక్ చేసామంటే ఇక్కడ మనకు చూసారా జేసన్ డేటా అనేది ఆటోమేటిక్గా వేరియంట్ అనేది క్రియేట్ అయ్యింది. సో అలాగా మనం ఐదర్ 2 ways, ఒకటి డైరెక్ట్గా ఫైల్ నుంచి జేసన్ డేటాని రీడ్ చేసి టేబుల్లోకి లోడ్ చేసుకోవచ్చు. వేరియంట్ డేటా టైప్ క్రియేట్ చేసుకొని ఆ వేరియంట్ డేటా టైప్లో క్రియేట్ చేసి లోడ్ చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ జేసన్ డేటా ఉందనుకోండి, మనకు ఎవరన్నా జేసన్ డేటా ఇలా పంపించారు, మాన్యువల్గా మనం పార్స్ జేసన్ ఫంక్షన్ యూజ్ చేసుకొని కూడా డేటాను అయితే జేసన్ టేబుల్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేదా లోడ్ చేసుకోవచ్చు. అయిపోయి